నమస్తే. సేవ్ గచ్చిబావి ప్రోగ్రామ్‌కి ఆదరిస్తున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం గచ్చిబావి పరిసర ప్రాంగణంలో ఉన్నాము. ఈ గచ్చిబావి ఈ రోజుది కాదండి. 300 సంవత్సరాల క్రితం పాలవాది వంశస్థులు కట్టింది. ఎందుకోసమంటే మా ముత్తాత ఆస్తి మా నాయనకొచ్చింది. మా నాయన ఆస్తి నాకొచ్చింది. నా ఆస్తి మా పిల్లలకొస్తది. కానీ మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? మీరు రారా? మీకు బాధ్యత లేదా? అని నేను ప్రశ్నిస్తున్నాననుకోండి, లేదంటే అడుగుతున్నాననుకోండి. ఎందుకోసమంటే, మన వారసత్వ సంపద అయిన ఆస్తులు ఓకే. కానీ చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవడంలో యువత ముందుండాలి. అందుకోసము డిసెంబర్ 31 రోజు ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రోగ్రామ్ ఉంటుంది. డిసెంబర్ 31, 2025 నాడు సాయంకాలం 6 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. అలాగే ఎంతమంది వస్తారో ఈ ఛానల్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ మహేష్‌ను గూడా మా ఛానల్‌లో యాడ్ చేస్తాము. అలాగే నా నెంబర్ కూడా తీసుకోండి 9985583344. ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు రిక్వెస్ట్ పంపిస్తే నేను లింక్ పంపిస్తాను. మీరు ఇక్కడ ఒక 10 మంది ఒక టీం అవ్వండి. ఒక 10 తట్టలు 10 తారాలు తీసుకొచ్చి మాకు శ్రమనే చేయండి. ఇప్పుడు మాకు కావాల్సింది డబ్బు కాదు. మాకు ఒకవేళ కామెంట్ రూపంలో మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ ఇక్కడికి మీరు వచ్చి శ్రమ చేస్తే అది ఇంకా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకోసం అంటే 400 సంవత్సరాల చరిత్ర గల ఒక బావిలో పునరుద్ధరణలో మేము కూడా పాలు పంచుకున్నామని మనం భవిష్యత్తులో ఎవరికైనా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే మనము ఏఐ యుగంలో అంటే వాట్సాప్‌లో ఆర్డర్ పెడితే ఇంటి డోర్ డెలివరీ వచ్చిన సందంగా వారసత్వ సంపదలను క్లీన్ చేసుకోవడానికి మనకంత ఈజీ కాదు కాబట్టి, ఒక వారం 10 రోజుల నుంచి మేము ఎంత శ్రమ పడుతున్నాం. అంటే నా దైనందిన జీవితంలో నిత్యం నేను రూపాయి కోసం పాకులాడుతూ పరిగెత్తేవాడిని. ఒక వారం 10 రోజుల నుంచి డెడికేటెడ్‌గా టైం దీనికే కేటాయిస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి గనుక చాలా మంది రావడానికి సంసిద్ధంగా లేరు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి. 31 డిసెంబర్ రోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణానికి రండి. ఇక్కడ కూర్చోండి. ఈడ మీ అనుభవాలను సెల్ఫీ విత్ గచ్చిబావి ఛాలెంజ్. రావాలి, సేవ చేయాలి, సెల్ఫీ దిగి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులకు, మన తెలుగు వాళ్ళకి, మన జడ్చర్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీని చుట్టుముట్టు ఫెన్సింగ్ పెట్టి 12 ఫీట్ల హైట్‌తో దాని ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సుందరంగా తీర్చిదిద్ది, లైటింగ్ ఏర్పాటు చేసేసి, చిన్న మ్యూజికల్ ఆడిటోరియం చేసుకోవచ్చు. చిన్న చిన్న మీటింగులు పెట్టుకోవచ్చు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి కావాల్సినప్పుడు మున్సిపల్‌తో పర్మిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల మన వారసత్వ సంపద అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తుంది. జడ్చర్లకి ఇదొక టూరిజం స్పాట్‌గా కూడా అవుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారని నేను చెప్పింది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. వీళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఎదుగుదలకు కూడా సహకరించండి. సేవ్ గచ్చిబావి, సేవ్ వారసత్వ సంపద, సేవ్ జడ్చర్ల. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.